ప్రపంచ స్థాయి ట్రాన్స్ప్లాంట్ కేర్, అత్యాధునిక ఐసీయూ సేవలు, ఎయిర్ అంబులెన్స్ సౌకర్యాలతో హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్స్ మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈసీఎంఓ ప్రమాణాలకు గ్లోబల్ స్టాండర్డ్స్ కలిగిన ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ నుంచి లైఫ్ సపోర్ట్ ఎక్సలెన్స్ కు అత్యున్నత స్థాయి ప్లాటినం సర్టిఫికేషన్ ను యశోద హాస్పిటల్స్ అందుకుంది. దీంతో భారతదేశంలో ఏకైక ప్లాటినం సర్టిఫైడ్ ఈసీఎంఓ సెంటర్ గా యశోద హాస్పిటల్స్ నిలిచింది. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్రామన్ కోలా మాట్లాడుతూ, రోగుల భద్రత, క్లినికల్ ఎక్సలెన్స్, అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉండటానికి ఇది నిదర్శనమని చెప్పారు. ఈసీఎంఓ వంటి అత్యంత సంక్లిష్టమైన లైఫ్ సపోర్ట్ థెరపీలో తమ ప్రోటోకాల్స్, ఫలితాలు, బహుళ విభాగాల టీం వర్క్ బలాన్ని ఈ గుర్తింపు ధృవీకరిస్తుందని తెలిపారు. మన ఇక్కడ ఉన్ని సంగారెడ్డి వాసులకి కానీ సంగారెడ్డి జనాభాకి కానీ తెలియపరచడానికి నేను ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ ప్రెస్ రిలీజ్ జరగడం జరిగింది. మనకు తెలుసు, చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్లో ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి గత 10-15 సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అన్ని హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కానీ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్సలెన్స్ వల్ల హైదరాబాద్ ఈ రోజుల్లో మన ట్విన్ స్టేట్స్కే కాదు, ప్రపంచంలో కూడా ఒక హెల్త్ హబ్గా నడుస్తుంది, హెల్త్ హబ్గా అవైలబుల్ ఉంటుంది. సో ఈ లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో యశోద హాస్పిటల్ పర్టికులర్గా ఐసీయూ పరంగా మేము చేసిన అభివృద్ధి ఏంటి, మేము చేసిన అచీవ్మెంట్స్ ఏంటి అని గురించి చెప్పడానికి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. క్రిటికల్ కేర్ ఆర్ ఐసీయూ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, పేషెంట్స్ సిక్ అయ్యి క్రిటికల్ అయ్యి ఏదన్నా ఆర్గన్ సిస్టమ్ సపోర్ట్స్ కావాల్సినప్పుడు ఈ పేషెంట్స్ మన ఐసీయూస్కి వస్తాయి. ఈ గత 10-15 సంవత్సరాల్లో మీకు తెలిసి ఉంటుంది, వెంటిలేటర్లో పెట్టడము, డయాలసిస్ చేయడము అండ్ రెగ్యులర్గా ఆర్గన్ సపోర్ట్ చేయడము కామన్గా ఇవాళ రేపు ప్రతి సెంటర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఈవెన్ ఈరోజు చూస్తే మీ సంగారెడ్డిలో కూడా కొన్ని హాస్పిటల్స్, మంచి హాస్పిటల్స్లో ఇలాంటి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ముందులాగా కాకుండా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయ్యి, ట్రీట్మెంట్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అయ్యి ఈ పేషెంట్స్ అందరూ ముందులాగా రికవరీ కాకపోవడమే కాకుండా ఇప్పుడు రికవరీ అవ్వడం స్టార్ట్ అయ్యారు. కానీ యశోద హాస్పిటల్స్ పర్టికులర్గా హైటెక్ సిటీ కానీ వేరే పెద్ద సెంటర్స్కి కూడా ఈ మధ్యన ఈ బేసిక్ ఫెసిలిటీసే కాకుండా అడ్వాన్స్ ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీ, అడ్వాన్స్ ఐసీయూ కేర్ ఫెసిలిటీస్ అవైలబిలిటీ వచ్చాయి, అందుబాటులో వచ్చాయి. అవి ఏంటి అంటే, ఒకటి ఇక్మో. ఇక్మో ఏంటి, ఈ మధ్య ఉంటారు ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఒక ఎక్విప్మెంట్ అన్నమాట. మనం చూస్తూ ఉంటాము, కొంతమంది పేషెంట్స్ బాగా సీరియస్గా ఉన్నప్పుడు వెంటిలేటర్లో పెట్టిన తర్వాత కూడా, బీపీ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కూడా, హార్ట్ అండ్ లంగ్కి సపోర్ట్ చేసినాక కూడా ఈ సపోర్ట్ తోటి సర్వైవల్ పాసిబిలిటీ అవ్వట్లేదు. అప్పుడు ఈ పేషెంట్స్కి ఇంకా ఫర్దర్గా మనం ఏం చేయలేక ఈ పేషెంట్స్ అందరికీ డెత్ చెందేది. కానీ ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ వల్ల కొన్ని రివర్సబుల్ కేసెస్, ఎవరు యంగ్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి చాలా సివియర్గా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, వెంటిలేటర్ పెట్టినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు, వాళ్ళకి కొన్ని రోజులు ఇంకా టైం కావాలి కానీ ఆక్సిజన్ అందట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇక్మో అనే సపోర్ట్ వల్ల లంగ్స్కి కొన్ని రోజులు సపోర్ట్ చేయవచ్చు. అలాగే కొంతమందికి ఇప్పుడు డెంగీ వచ్చింది, డెంగీ తోటి వైరల్ మయోకార్డైటిస్ అంటాం, హార్ట్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ పంపింగ్ తగ్గిపోయింది. ఈ అబ్బాయికి ఎన్ని రకాల మందులు ఇచ్చినా బీపీ మెయింటైన్ అవ్వట్లేదు. కానీ మనకు తెలుసు, ఈ యంగ్ అబ్బాయి ఒక కొన్ని రోజులు సపోర్ట్ చేస్తే ఈ పేషెంట్ రికవర్ అయ్యి మంచిగా అవుతారని. కానీ ఆ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ లేకపోయిన వల్ల ఆర్ ఎఫోర్డబిలిటీ వల్ల ఈ పేషెంట్స్ స్లోగా ఏదైనా హాస్పిటల్లో ఇక్మో సపోర్ట్స్ లేకపోయి ఉంటే చనిపోతారు. అలాంటి టైంలో మనం వీళ్ళకి ఇక్మో సపోర్ట్ చేసి ఈ పేషెంట్స్కి కొన్ని రోజులు కానీ హార్ట్కి రెస్ట్ ఇస్తే రికవరీ అయిన ఛాన్సెస్ పెరుగుతాయి. అయితే ఇలాంటివి ఇక్మో మెషిన్స్ హైదరాబాద్లోనే, మన హాస్పిటలే కాదు కొన్ని హాస్పిటల్స్లో ఉన్నాయి. అయితే ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ మనం చేసిన లాస్ట్ 5-7 ఇయర్స్లో కోవిడ్ ముందు తర్వాత చేసిన ఇక్మో రిపోర్ట్స్ సబ్మిట్ చేస్తే అని అనాలిసిస్ చేసి ప్రపంచంలో ఉన్ని అందరికన్నా పెద్ద సొసైటీ ఇది, ఈ ఇక్మో సొసైటీస్ ఏది రన్ చేస్తుంది అది ఎల్సో అనేది యశోద హాస్పిటల్స్కి ఒక ప్లాటినం గ్రేడ్ ఇచ్చింది. ఈ ప్లాటినం గ్రేడ్ అంటే ఏంటి, ప్లాటినం గ్రేడ్ మామూలుగా ఇండియాలో ఒకటే సెంటర్కి ఉంది ఇప్పుడు, అది యశోద హాస్పిటల్స్కి.
ప్రపంచంలో కూడా చాలా తక్కువ సెంటర్స్ 10-20 అంటే అమెరికాలో కూడా అన్ని సెంటర్స్ ప్లాటినం కాదనమాట. చాలా తక్కువ సెంటర్సే ప్లాటినం, మేబీ లెస్ దెన్ 0.1% సెంటర్స్ ఇన్ ఈవెన్ అమెరికాలో కూడా ఈ ప్లాటినం గ్రేడ్ లేదు. అయితే మన యశోద హాస్పిటల్కి హైదరాబాద్లో ప్రపంచంలో చాలా తక్కువ సెంటర్స్కి, ఈవెన్ అమెరికాలో కూడా చాలా తక్కువ సెంటర్కి వచ్చింది ఇంత హై లెవెల్ గ్రేడింగ్ ఎలాగొచ్చింది అంటే, మన దగ్గర ఉన్న పేషెంట్ బేస్, మనకి వచ్చిన ఎయిర్ అంబులెన్సెస్ వల్ల నాట్ ఓన్లీ హైదరాబాద్ పక్క స్టేట్స్ పేషెంట్స్ రావడము, ఆ పేషెంట్స్ నంబరు అండ్ అవుట్కమ్ ఇవన్నీ కలిసి మనం సబ్మిట్ చేసిన రిపోర్ట్కి వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి అనేది కరెక్టా కాదా అనేది వాళ్ళు ఎవిడెన్సెస్ అన్ని రివ్యూ చేసినాక యశోద హాస్పిటల్స్కి సెప్టెంబర్లో వాషింగ్టన్ డీసీలో ఒక పెద్ద అవార్డ్ ప్రోగ్రామ్స్లో మనకి అది అవార్డు ఇవ్వడము జరిగింది. ఈ గ్రేడింగ్ ప్లాటినం గ్రేడ్ ఈ జనవరి 2026 నుంచి 29th డిసెంబర్ వరకు 3 years మనకు ఉంటుంది. సో ఈ అవార్డు